ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ గారితో పాటు వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పోయిన సంవత్సరంలో చేదు అనుభవాలు, ముఖ్యంగా మన జల్పల్లి మున్సిపాలిటీకి వర్షం బాగా పడి ఉస్మాన్ నగర్ లాంటి బస్తీలో ఇప్పటికీ నీళ్లు పోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ చేదు అనుభవాలు భవిష్యత్తు ఈ సంవత్సరంలో ఉండకుండా భగవంతుడు కాపాడాలని కోరుకుంటూ మ్యాక్సిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడంలో చైర్మన్ గారు వాళ్ళ బాడీ అంతా కూడా కొన్ని వర్క్స్ అని తీసుకోవడం జరిగింది. అది పట్టణ ప్రగతి నుండి, జనరల్ నుండి, 14 ఫైనాన్స్ నుండి అన్నీ కలిపి ఈరోజు కొన్ని వర్క్స్ పెట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 3 crores సంబంధించిన వర్క్స్ని తీర్మానం చేసుకొని మొదలు పెట్టాలని మన జల్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు 72 lakhs సంబంధించిన వర్క్స్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. అది రోడ్స్, డ్రైన్స్ మూడు కాలనీలలో ఈరోజు వేయడం జరిగింది. వీటన్నిటిని పూర్తి చేసి ప్రజలకు తొందరలో అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా వరకు గ్రావెల్ వేస్తే కొన్ని రోడ్స్ నడవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం గ్రావెల్ వేస్తే సెట్ అవుతుంది. కొన్ని బస్తీలలో డ్రైన్ ఉండి దానికి కనెక్టివిటీ లేక రోడ్ మీదకైనా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదొకటి కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి మనం పాడి షరీఫ్ రోడ్ నుండి వచ్చున్నాం, మామిడిపల్లి టు పాడి షరీఫ్ రోడ్ వచ్చాం. దాన్ని కూడా ఇంచుమించు 7 crores ఎస్టిమేషన్ వేసి TUSIIC వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తొందరలోనే దాన్ని కూడా రోడ్ తీసుకొని, ఎందుకంటే అక్కడున్న పెద్ద రోడ్ని వైడనింగ్ చేయాలని ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా LRS ఫండ్స్లో TFIDC నుండి ఇంతకుముందు తీసుకున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంచుమించు 2 crores సంబంధించిన రోడ్డు, మన ఆ రోడ్ ఏది మెయిన్ రోడ్ వెంకటాపూర్ రోడ్, కొత్తపేట రోడ్ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని కూడా వైడనింగ్ చేయబోతున్నాం. ఇవన్నీ రోడ్లు అయితే కొంత కంక్లూజన్కి వస్తాం. మెయిన్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి నేను చెప్పబోయేది ఏంటంటే, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో R&B వాళ్ళవి నాలాస్ ఉన్నాయి సైడ్లో. ఆ నాలాస్కి కనెక్టివిటీ లోకల్ షాప్లో అన్నీ ఇస్తే మెయిన్ రోడ్ మీదకి డ్రైన్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ యుద్ధ ప్రాతిపదికన సంక్రాంతి తర్వాత అది చేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అది చేసిన తర్వాత R&B రోడ్ను కొంత వైడనింగ్ చేసుకోవడానికి మన ఏరియా ఎర్రకుంట దగ్గర మొదలైన రోడ్ని వైడనింగ్ చేయడానికి ప్రపోజల్ పెట్టినాం. అది చేస్తే కొంత మన దగ్గర కూడా కొంత నీట్ లుకింగ్ వస్తుంది కాబట్టి అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, జల్పల్లి మున్సిపాలిటీ ఉన్న ప్రజలందరినీ దయచేసి చెత్త రోడ్ పైన వేయకండి. అదొక్కటే నా మ్యాక్సిమం రిక్వెస్ట్. అదొకటే, చెత్త ఒకటి రోడ్ పైన వేయకుండా ఉంటే మన పిల్లలందరికీ కూడా మంచి వాతావరణం ఇవ్వగలుగుతాము. కాబట్టి చెత్తనంతా కూడా రోడ్ పైన వేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. మేడం, ఇంకోటి రాజీవ్ గాంధీ నగర్ మెయిన్ రోడ్ బస్సులు బంద్ అయినాయి, రోడ్ బాగాలేదు. అది ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నాను. లేదు, రాజీవ్ గాంధీ లోపల పోయేది రోడ్, ఇక్కడ లోపల దాకా బస్సు వస్తుంది. ఆ రోడ్ బాగా లేకుండా రోడ్ అదే కదా లోపలికి పోయేది. రాజీవ్ గాంధీ బస్ రోడ్ ఏదైతే ఉందో, ఎక్కడైనా బస్ రోడ్స్ ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి ఇక్కడే చెప్తున్నాను, కనీసం ప్యాచ్ వర్క్ అనేది చేసి ఇమీడియట్గా బస్సెస్ పెట్టేట్టు చేయాలా, ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్తాను. మేడం సారీ, రాజీవ్ గాంధీ నగర్